ఈ వ్లాగ్ వచ్చేసి నా ఫ్రెండ్ పెళ్లి వ్లాగ్ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయే 2 కోతులు. వీళ్ళైతే నా ఫ్రెండ్స్. మేమైతే 4 మెంబర్స్ ఉంటాం. దాంట్లో ఒక అమ్మాయికి అయితే పెళ్ళి అయిపోతుంది. ఇక్కడైతే పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. పక్కా రాయలసీమ వెడ్డింగ్ అండి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. ఈ వీడియోలో నేను మ్యాక్స్ ఒరిజినల్ సౌండ్స్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండి, వాయిస్ ఓవర్ కాకుండా. ఇక్కడైతే మీరు చూస్తున్న సుంకులమ్మ అండి. అంటే పెళ్లి కూతురు తర్వాత ఇంట్లోనే ఇలా సుంకులమ్మ అయితే చేస్తారంట. అంటే చల్లగా చూడమనేసి అడుగుతారంట అండి. ఇది మా పెళ్లి కూతురు అయితే రెడీ. ఇంకా మేము అయితే రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చాము, ఇంటి దగ్గరే రెడీ అయ్యి. సో అక్కడి నుంచి అయితే ఫంక్షన్ హాల్కి అయితే తీసుకెళ్తారంటండి. మధ్యలో కొన్ని టెంపుల్స్ అంటే ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడి అలా అయితే తీసుకెళ్లారు. ఇంకా మా పెళ్లి కూతురు అయితే స్టార్ట్ అయిపోయింది. నడిపించుకుంటూ తీసుకెళ్తారండి టెంపుల్స్కి అయితే. సో ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం. మేము కూడా మధ్యలో అక్కడ టెంపుల్ దగ్గర అయితే మేము కూర్చొని ఇలా వీడియో తీసుకుంటున్నాం. ఇంకా అక్కడ నుండి కార్లో నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఆకాశంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుంది. రూపా రూపారు రూపా రూపా. కార్లో అంకుల్ సాంగ్స్ పెట్టలేదని మేమే పాడేసుకున్నాం. ఇగ్నోర్ అవర్ డబ్బాలో రిక్కుల్ వాయిస్. ఫైనల్లీ వి రీచ్డ్ ద ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా నెక్స్ట్ అంటే పెళ్లి రోజు అన్నమాట. మేము రావడమే లేట్ అయింది. సో అది జీలకర్ర బెల్లం పెడతారు కదా, కరెక్ట్గా ఆ టైంకి వచ్చాం. మేమైతే ఫుల్ వచ్చేసామండి. ఇంకా అది ఆనందమో తెలియదు, అది వెళ్ళిపోతుందో అత్తవారి ఇంటికి అనే ఒక బాధో తెలియదు. అన్నీ మిక్స్ అయ్యి వచ్చేసాయి బయటకి. మేమైతే 3 మెంబర్స్ అయితే బాగున్నాం, బాగా ఎంజాయ్ చేసాం. లైక్ మా పాప అయితే లేదు, పెళ్లి కూతురు అయిపోయింది కదా, సో అందుకైతే మాత్రం లేదు. ఫైనల్లీ మా పాప అయితే ఒక ఇంటికి వెళ్ళిపోయింది. మొత్తానికి పెళ్ళి అయితే అయిపోయిందండి. మీకు ఒక ఇన్సిడెంట్ అయితే షేర్ చేయాలనిపించింది. లైక్ క్యూట్ మూమెంట్ అనమాట. పెళ్లి కూతురు పెళ్ళి అయింది, పెళ్లి కొడుకుతో అంటే కూర్చున్నారు. మేము ముగ్గురం ఫోటో తీసుకుంటున్నాం. మేము 3 కోతులు ఉన్నాం కదా, ఫోటో తీసుకుంటుంటే సడన్గా పెళ్లి కూతురు వచ్చి మాతో ఫోటో దిగింది. లైక్ అంటే సడన్గా వచ్చి యాడ్ అయ్యిందనమాట. లైక్ ముందంతా ఉండి తీసుకోవడం ఒక ఇదిగా ఉంటుంది, పెళ్లి కొడుకుని వదిలేసి వచ్చి మాతో ఫోటో దిగుతుంటే లైక్ క్యూట్ అనిపించిందండి. సో షేర్ చేద్దాం అనుకున్నా, ఫోటోని అయితే యాడ్ ఏం చేయట్లేదు, పర్సనల్గా పెట్టుకుందాం అనుకున్నా. సో చెప్పాలనిపించింది, చెప్తున్నా. సో పెళ్ళి అయితే కొంచెం నాకు కొత్తగా అనిపించింది. అంటే రాజమండ్రి సైడ్ పెళ్ళిళ్ళు అయితే నేను చూసుంటా కొంతవరకు, రిలేటివ్స్ మ్యారేజెస్ అన్నీ. ఇవైతే కొంచెం కొత్తగా అనిపించింది. ఇంత దగ్గరుండి బెస్టీస్ మ్యారేజ్ కాబట్టి ఇంత దగ్గరున్నా, అది క్లాస్మేట్స్ అయితే కనుక వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి భోజనం చేసి వచ్చడం అలా అంతే, అంతవరకే. సో అయితే పెళ్ళి అయితే అయిపోయిందండి. ఇక్కడ భోజనం తినేవి ఫుడ్ ఐటమ్స్ ఇవేమైతే నేను రికార్డ్ చేయలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కొన్ని అయితే స్టేటస్ పెడదామని రికార్డ్ చేసినవన్నీ యాడ్ చేసి చూపిస్తున్నా మీకు. ఇంకా అవన్నీ రికార్డ్ చేయలేదు. మేమైతే ఫుల్ అంటే స్కూల్ ఫ్రెండ్స్ అందరూ చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కొంచెం ఇబ్బంది పడతారేమో అని అయితే నేను చూపించట్లేదు. సో అంతవరకు అయితే నేను రికార్డ్ చేసినవన్నీ పెట్టా. లాస్ట్లో అయితే కేక్ కట్ చేయించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. వీడియోలో కానీ వాయిస్లో కానీ ఏమైనా క్లారిటీ ఉండాలంటే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటా.